అసలు ఇండియన్ రైల్వేస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో తెలుసా? ప్రతి డేట్ కి ఒక స్టోరీ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 16న ఇండియన్ రైల్వే ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేస్తారు. ఏప్రిల్ 16, 1853న ఇండియాలో ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ స్టార్ట్ అయింది. ఇది ముంబై టు తానే అప్రాక్స్ గా 34 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. 2026 లో ఇండియన్ రైల్వేస్ 173rd ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేస్తుంది. లార్డ్ డల్హౌసీని ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని అంటారు. ఇండియాలో ఫస్ట్ రైల్వే సిస్టమ్ 1837 లో స్టార్ట్ అయింది. ఇది గూడ్స్ ట్రాన్స్పోర్ట్. ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ 1853 లో రన్ అయింది. 1925 లో ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ స్టార్ట్ చేశారు. 1951 లో ఇండియన్ రైల్వేస్ రేషనలైజ్ చేశారు. 1984 లో ఇండియాలో ఫస్ట్ మెట్రో సర్వీస్ కోల్కతాలో స్టార్ట్ అయింది. 1921 ఆకార్డ్ కమిటీ రైల్వే బడ్జెట్ ని జనరల్ బడ్జెట్ నుండి సపరేట్ చేయాలని రికమెండ్ చేశారు. 1924 లో ఇంప్లిమెంట్ అయింది. 2015 లో బిబెక్ దెబ్రాయ్ కమిటీ రైల్వే బడ్జెట్ ని మళ్ళీ యూనియన్ బడ్జెట్ లో మెర్జ్ చేయాలని రికమెండ్ చేశారు. ఇది 2017 లో ఇంప్లిమెంట్ చేశారు. మరి ఇండియన్ రైల్వే సేఫ్టీ గురించి రికమెండేషన్స్ ఇచ్చిన కమిటీ ఏది? ఆన్సర్ నాకు కామెంట్ చేయండి. రేపు మళ్ళీ ఒక కొత్త డేట్ స్టోరీతో కలుద్దాం.